అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పశ్చిమోత్తానాసన్ విశేషత తెలుసుకుందాం. అదేనండి, కూర్చుని రెండు కాళ్ళు చాపేసి మోకాళ్ళు ముద్దు పెట్టుకోమంటాం కదా, ఆ ఆసనాన్నే ఇలా పేరు పెట్టి చెప్పడం జరిగిందనమాట. మనకి శరీరం ఫ్లెక్సిబిలిటీ ఎంత బాగుందో మనం చెక్ చేసుకోవడానికి పనికొచ్చే అద్భుతమైన ఆసనం. మన నడుము భాగము, పూసలు, ఇవన్నీ కండరాలు ఎంత స్టిఫ్గా బీసుకుపోయాయో ఉద్యోగ వ్యాపారంలో చెక్ చేసుకోవటానికి ఈ ఆసనం మీకు బాగా పనికొస్తుంది. ఎవరికైతే పూర్తిగా రెండు కాళ్ళు చాపేసి మోకాళ్ళు వంచకుండా ముద్దు పెట్టుకుని ఈ పొట్ట భాగాన్ని, రొమ్ము భాగాన్ని తొడలకు ఆనించే స్థితి వస్తుందో వారికి 3 పూట్ల భోంచేయటానికి అర్హత ఉందని అర్థం. మీరు ఫిట్గా మంచిగా మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంది, బాడీ ఫ్లెక్సిబిలిటీతో ఫ్రీగా ఉందని అర్థం. అలా అందట్లేదా? శరీరం బాగా ఈ ఆసనం చేయడానికి ఇబ్బంది పడుతున్నదా? మీరు బాగా మారాలని ఈ ఆసనం ద్వారా మీకు హెచ్చరికని గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పశ్చిమోత్తానాసన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పశ్చిమోత్తానాసన సులభంగా రావటానికి ముందు ఎలాంటి వ్యాయామాలు చేయాలో, ఆ తర్వాత పశ్చిమోత్తానాసన ఎలా చేయొచ్చో చూడబోతున్నాం. ముందుగా కాళ్ళు చాపేసి స్ట్రైట్గా కూర్చున్న తర్వాత 2 చేతులు లేపి స్ట్రైట్గా చాపి నడుముని ముందుకు వంచాలి, మళ్ళీ స్ట్రైట్గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, దగ్గర రొమ్ము భాగం మోకాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు అట్లా ముందుకు ఎంతవరకు మీకు శరీరం బెండ్ అయితే అంతవరకు బెండ్ అవ్వాలి. చేతులు అట్లా పాదాల దగ్గరికి ఎట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా ముందు ప్రాక్టీస్ చేస్తే మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనం సులభంగా రావడానికి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది. ఒక 5-6 సార్లు రోజు ఇట్లా చేయటం ద్వారా నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఇక రెండవ వ్యాయామంగా పశ్చిమోత్తానాసనం సులభంగా రావడానికి 2 కాళ్ళని దూరంగా జరపాలి, మోకాళ్ళు బెండ్ అవ్వకూడదు. ఇప్పుడు చేతులు నిందాటి వలె పెట్టి ముందుకు వంగి చేతులు నేల కానేటట్లుగా అట్లా చేతులు తల నేల కానేటట్టు అట్లా వంగాలి, మళ్ళీ పైకి లేవాలి, మళ్ళీ ముందుకు వంగి చేతులు తల నేల కానించాలి. ఇట్లా చేయటం ద్వారా హిప్ జాయింట్ దగ్గర నుంచి నడుము భాగం దాకా అన్నీ ఉండే కండరాలు కదా, పూసలన్నీ కూడా బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. ఆ టైట్నెస్ తగ్గి నడుమును బాగా ఫ్రీ చేయడానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. మూడవ వ్యాయామం, స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం అట్లా పెట్టి నుంచుని 2 చేతులను పైకి లేపేసి నడుమును ముందుకు వంచి చేతులు నేల కానేటట్టు అట్లా ట్రై చేస్తాం. చాలామందికి ఆనవు, ముందుకు ఆనటం కొరకు అట్లా నడుముని పైకి కిందకి అట్లా బెండ్ చేస్తూ చేతుల మూమెంట్ అట్లా చేస్తాం. ఇప్పుడు నడుములో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. పశ్చిమోత్తానాసన రావటానికి హిప్ జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. ఇది సయాటిక్ నర్వ్ ఇదంతా కూడా బాగా సాగదీయపడుతుంది, తొంటి కండరాలన్నీ బాగా సాగదీయపడతాయి. పశ్చిమోత్తానాసనం చేయడానికి కాళ్ళు చాపేసి కూర్చుంటాం. 2 చేతుల్ని ప్రక్కకు చాపి పైకి లేపి గాలి పీలుస్తూ పైకి లేపుతాం. బాగా పైకి ఎవరో పట్టుకు సాగదీసినట్టుగా పైకి బాగా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు డొక్క లోపలికి లాక్కొని గాలిని వదిలేసిస్తూ డొక్క లోపలికి లాగుతూ గాలిని మొత్తాన్ని వదిలేసేయాలి. అట్లా నడుమును ముందుకు వంచాలి. చేతులతో అట్లా పాదాలు పట్టుకుని మోకాళ్ళు వంచకుండా గాలిని వదిలేస్తూ తలను తీసుకెళ్ళి మోకాళ్ళను ముద్దు పెట్టుకుని మోక చేతులు రెండింటిని నేలకు అట్లా ఆనిచ్చి అట్లాగే కదలకుండా ఉంటాం. మీకు ఇంత పూర్తిగా రాకపోతే ఎంతవరకు వంగి మీరు ఉండగలిగితే అంతవరకు వంగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ పశ్చిమోత్తానాసనం చేసినప్పుడండి మీకు చేతులు పాదాలు అందలేదు కొంతమందికి, ఈ 2 అందితే కొంతమందికి మూతి భాగం వెళ్ళి మోకాళ్ళకు అందలేదు, ఇవన్నీ కొంతమందికి పొట్ట తొడలకు ఆనలేదు. మరి ఇట్లాంటి రాలేదు అని నిరుత్సాహపడకుండా మీకు శరీరం ఎంతవరకు వంగితే అంతవరకే అట్లా పెట్టుంచితే ఫలితం మొదటి రోజు నుంచి వస్తుంది. క్రమేపీ ఆ స్థితి రావాలని మీరు ప్రయత్నం చేయొచ్చు.
మరి మీ పిల్లలకి ముందు నుంచి ఇలాంటి ఆసనం చేపిస్తే అసలు పొట్ట రానే రాదు. పొట్ట ఫ్లాట్గా మంచి షేప్లో ఉంటుంది. మలబద్ధకం రాకుండా ప్రేగులు యాక్టివ్ చేయటానికి, మూమెంట్స్ని ప్రేగుల్లో పెంచడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ నడు నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా, సయాటిక్ పెయిన్ ఉన్నా, డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా ఈ పశ్చిమోత్తానాసనం మాత్రం అస్సలు చేయకూడదని గుర్తుపెట్టుకోండి. నమస్కారం.